అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారి నుంచి తెలుగుదేశం పార్టీ స్థాపించి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఈరోజు బడుగు బలహీన వర్గాలకు, బీసీ కులాలకు ఆర్థికంగా, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా మేలు జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఆధ్వర్యంలో చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఉదాహరణకు ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన నాకు, బెస్త కులస్తునైన నన్ను ఈరోజు నాకు ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు. నేను ఒక సామాన్య కార్యకర్తను. పార్టీని తెలుగు నాయకత్వాన్ని నమ్ముకొని ఈరోజు పార్టీలో గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అరాచక ప్రభుత్వంలో ఆయన చేస్తున్న అన్యాయాలపైన, దౌర్జన్యాలపైన అలుపెరగని పోరాటాలు చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీని బడుగు బలహీన వర్గాలు ఆదరించి ఈరోజు అధికారం రావడంలో కీలక పాత్ర పోషించిన బడుగు బలహీన వర్గాలకు చెందిన నాకు ఈరోజు రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమైక్య చైర్మన్గా నన్ను నియమించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా నన్ను అన్ని రకాలుగా వెన్నదండలు ఉండి నడిపించి నన్ను ప్రోత్సహించి ఈ స్థాయికి తీసుకొచ్చిన మంత్రివరులు కొల్లు రవీంద్ర గారికి, మా స్థానిక ఎమ్మెల్యే మాధురెడ్డి గారికి, మా పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏదైతే మీరు నా మీద నమ్మకం ఉంచుకొని ఈ ఉన్నతమైన పదవి ఇచ్చినారో ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా రాష్ట్రాల్లో మత్స్యకారులందరినీ కలుపుకొని వారికి అన్ని రకాలుగా అండదండలుగా ఉంటూ వాళ్ళ సమస్యలపై మీ దృష్టికి తీసుకొచ్చి న్యాయం చేస్తానని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు నిజంగా మా మత్స్యకారులలో ఇంకొక విశేషం ఏంటంటే ఈరోజు ఇచ్చిన పదవి ఆఫ్ చైర్మన్ అనేది ఇంతవరకు రాయలసీమ జిల్లాకు సంబంధించిన వ్యక్తులకు ఎవరికి రాలేదు. ఎప్పటికీ ఈ పదవి వరించేది. ఈసారి వినూత్నంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, కొల్లు రవీంద్ర గారు కూర్చొని ఇది ఖచ్చితంగా రాయలసీమ బెస్ట్లకు న్యాయం చేయాలి. అది రాంప్రసాద్ కడపలో పనిచేశారు. మాధురెడ్డి గారు కూడా అన్ని దండలుగా రాంప్రసాద్ గారికి ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఖచ్చితంగా చేయాలని చెప్పి నాకు చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే జిల్లాలోని ఎమ్మెల్యేలు అందరూ, ఎంపీ అభ్యర్థి భూపేశ్ రెడ్డి గారు కావచ్చు, అందరూ ఎమ్మెల్యేలు, నాయకులు, కూటమి నాయకులందరూ నాకు సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు, వాళ్ళ కృతజ్ఞతలు. వారి మాట పోకుండా ఖచ్చితంగా నిలబెట్టుకుంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.